హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా టేస్టీ అయిన రుచికరమైన ఇసుగుదొందుల కర్రీ అండి. మా ఊర్లో ఇసుగుదొందులని పిలుస్తాము, ఇసుగు పూర్లని పిలుస్తాము. ఇట్లా పెద్ద సైజుగానే ఉంటుంది, కానీ చిన్న సైజ్ అయితే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవి మనకి చెరువుల్లో చేపలండి. కాలవల్లో చెరువులు అంటాం కదా, ఆ చేపలు. అందుకనే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి. 1 కిలో తీసుకోవచ్చాను నేను వీటిని. తలా తోక అన్నీ తీసేసిన తర్వాత చేపల్ని ఒక్కొక్కటిగా మనం తోముకుని వేసుకొని, తర్వాత నా కాడైతే బిర్యానీ కుండ ఉంది కదండి, మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే వస్తుంది కదా, ఆ కుండ ఉండింది నా దగ్గర. ఆ కుండలో ఈ చేపలు వేసుకుని తోముకుని బాగా తోమేసేసుకున్న తర్వాత 2-3 సార్లు మనం వాటర్ పోసుకొని కడిగేసుకున్నామంటే దాని మీద ఉండే నలుపు పలుసు గిలుసు ఇంకేమన్నా చేసినా కానీ నీట్గా అయితే అయిపోతాయి. ఇవి 2-3 సార్లు కడుక్కుంటాం. చూడండి ఎంత మురికి అనేది ఉందోను. ఈ 2-3 క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అవే చేపల్ని మళ్ళీ అదే కుండలో వేసేసుకొని ఒక సేరడు ఉప్పు వేసుకొని ఇంకొక 2-3 సార్లు తోమేసేసుకొని కడిగేసేసామంటే మనకి ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే మనకి చేపలు అనేది రెడీ అవ్వాలి. చూడండి ఎంత క్లీన్గా మనం వాటర్ పోసినప్పుడు ఎంత నీట్గా ఉందోను. మనమైతే నీట్గా కడిగేసుకున్నాం ఈ చేపల్ని. ఇప్పుడు కూర అయితే చేసేసుకుందాం, చూసేద్దాం. వచ్చేసేయండి. పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చేత్తో కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు 2, తర్వాత వచ్చి కరివేపాకు, టమోటా కానీ వేసి బాగా వేయించేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా చేపలండి, ఈ చేపలు కానీ వేసుకొని కలిపేసుకోవాలి. నేనైతే ఇవి చింతపండు పులుసు వేసి అయితే చేయటం లేదండి, నేను తీగూర చేస్తున్నాను. అంత టేస్ట్గా ఉంటుంది తీగూరను. కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసేసుకున్న తర్వాత మసాలా అండి, కొబ్బరి, చెక్క, మొగ్గ, మిరియాలు, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పులుసు దగ్గరగా వచ్చేసేస్తుంది అన్నప్పుడు ఈ పొడి కానీ చల్లుకొని, ఇప్పుడైతే మనం గంట అయితే పెట్టకూడదండి. ఈ గుడ్డ తీసుకొని బాండలని చేత్తో ఇలా కలపాలి. చూడండి చేప తునక్కుండా నీట్గా వచ్చింది. ఎంత టేస్ట్